హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలం బిక్కుమల్ల గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అన్నప్రెడ్డి గారు మనతో ఉన్నారు. మమత అన్నప్రెడ్డి గారు మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి దిగుతున్నారు వీరు. గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారు, వాళ్ళ ప్రణాళిక ఏముందో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీరు ఈ ఊరికి చేసిన సేవలు ఎట్లాంటివి? ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ గ్రామానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మేడం? మొదటి నుండి మా ఫ్యామిలీ అంతా గ్రామానికి సేవ చేస్తూనే ఉన్నామండి. మేము 6 ఎకరము మన శ్మశాన వాటికి ఎక్కించాము. ఎవరూ రాలేదు ముందుకు. మా భూమిలోనికైనా శ్మశాన వాటికి ఎక్కించాము. బొడ్రాయి చేయించాము. అక్కడ మన గంగాదేవుని రోడ్ ఉంది కదా, అది శాంక్షన్ తెప్పించి చాలామందితో గొడవలు అయినాయి, కానీ చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు అక్కడ. రామాలయం గుడికి ప్రోద్బలం అంటే గ్రామస్తులు కూడా దాంట్లో భాగమైనారు, కానీ మేము ముందుబడి చేయించాము. మేము ఇంకా ఏంది అంటే బేసికలీ స్కూల్ ఇక్కడ నేను ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. ఐ కెన్ గో టు ద ఆఫీసర్స్. నేను ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలను. ఏదైనా పనులు కావాలంటే చేయించగలను. నాకేంది అంటే గ్రామంలో 5th క్లాస్ వరకు ఉంది. ఇదివరకు 10th ఉండే, ఇప్పుడు 5th క్లాస్ వరకు వచ్చింది. దాన్ని ఇప్పుడు పాపం మళ్ళీ ఏంది, గ్రామ ప్రజలందరూ వేరే నూతనకల్లుకి వెళ్తారు, బంగ్లాకి వెళ్ళి చదివించుకుంటారు. దాంట్లో వాళ్ళకు 25,000-30,000 ఎవ్రీ ఇయర్ పడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రైవేట్ స్కూల్స్లో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, బికాస్ వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ ఉండరు టీచర్స్. ఇక్కడ B.Ed ఉంటారు. సో ఐ వాంట్ టు బ్రింగ్ దెమ్ టు ద 10th క్లాస్ వరకు ఇక్కడ తీసుకురావాలని నాది. ప్లస్ పిల్లలకి ఏమైనా టీవీలు ఫోన్లు పెట్టుకొని కూర్చుంటున్నారు. ఐ వాంట్ టు బ్రింగ్ ఎ ప్లే గ్రౌండ్ సో దట్ లైక్ మా గవర్నమెంట్ నుండి కొంచెం ఫండ్స్ వాళ్ళు 10 రూపీస్ ఇస్తే నేను 5 రూపీస్ వేసి ప్లే గ్రౌండ్ ఒకటి తీసుకురావాలని ఉంది. ఆడవాళ్ళకి పెన్షన్లు కావాలంటున్నారు, అదొకటి ఒక గవర్నమెంట్ దగ్గర ప్రణాళిక తీసుకురావాలి. ఇంకొకటి ఏంది అంటే వాళ్ళకి బతుకమ్మల ఇది కావాలని, అది కూడా చేద్దామని. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలని నా కోరిక. మాకేంది అంటే వీఆర్ కంఫర్టబుల్ ఇనఫ్. ఇప్పుడు మాకేంది, నేను నమ్మేది ఏంది, మా వారి సిద్ధాంతం ఏంది అంటే మేము మంచి చేస్తే మంచిగా పోతాం. అది మా సిద్ధాంతం. అది చేద్దామని అనుకుంటున్నాం ఇప్పుడు. ఓకే మేడం, మీరంటే ఎలాంటి పదవులు లేకపోయినప్పటికీ కూడా ఊరికి చాలా సేవ చేసినారు. ఇప్పుడు అధికారం వచ్చి మీరు సర్పంచ్ అయిన తర్వాత కూడా ఇంకా ఎట్లాంటి అభివృద్ధి చేసేందుకు మీరు ముందుకు వస్తున్నారు మేడం? ఇంకా దీనికంటే భిన్నగా ఏందండి, మీరు మొత్తం ప్రజలకు ఏంటంటే ఏంటంటే వాళ్ళు నాకే మధ్యవర్తులు ఎవరు ఉండకూడదు. నా దగ్గరకు వస్తే నేను ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు ఉండాలి. పోలీస్ స్టేషన్లో ప్రాబ్లమ్స్ అయినా ఏది ఉన్నా ఐ డోంట్ వాంట్ దెమ్ టు గో ఎనీవేర్. పాపం గొడవలు వద్దు. మా ఊరు చాలా పడ్డారు ఈ ఊర్లో. అది ఉండకూడదు. నాకు కేసులు వద్దు, నాకు కొట్లాడుకోవాలని వద్దు. శాంతియుతంగా చేసుకోవాలి. నా అభిప్రాయం అది. మరి ఇక అది అన్నమాట. అంటే మేడం, మీరు అంటే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. వీధి దీపాలతో చూసుకుంటే వీధి కుక్కల వరకు బీభత్సమైన సమస్యలు ఉన్నాయి. వీటి అన్నిటికీ మీరు ఎలాంటి పరిష్కారం చూపుతారు మేడం గెలిచిన తర్వాత? బేసికలీ మనం పోయి మాట్లాడి తీసుకొచ్చుకొని లైట్స్ అందరికీ లైట్లు రావాలి. స్ట్రీట్ లైట్స్ కొన్ని ప్లేసెస్లో స్ట్రీట్ లైట్స్ లేవు. గ్రామ పంచాయతీకి డబ్బులు ఇనఫ్ రాకపోయినా కొన్ని 10 రూపాయలు మనమేసి చెయ్యాలి. అవన్నీ ఆఫీసర్లతో మాట్లాడాలి. ఏ ఫండ్స్ వచ్చినాయో చూసుకోవాలి. వారు వెంబడి పడాలి. అవన్నీ మేమైతే చేయగలుగుతాం, ఎందుకంటే వారు మాకు రెస్పాండ్ మంచిగా అవుతారు. బేసికల్ మేము మాట్లాడితే మంచిగా అవుతారు. ఇంకోటి ఏంటి అంటే మనకు ఎమ్మెల్యే గారు సహకారం ఉంది నాకు. నేను వారితో డైరెక్ట్ మాట్లాడుకొని ఇట్లా ఉంది, సమస్యలు ఇలా ఉన్నాయి అంటే సరే అమ్మా చేద్దాము. దానికి నేను వారి దగ్గరికి పోయి అడగగలను. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ తరఫు నుండి నాకు 3 సంవత్సరాల దాకా వారైతే ఉంటారు. వారి దగ్గరికి పోయి నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని నేను చెప్పుకొని వారి దగ్గర నుండి సరే అమ్మా చేద్దాము, సహకారం తప్పకుండా ఎమ్మెల్యే గారి సహకారం ఉంటుంది మనకి. దాంతోపాటు మేము కూడా డబ్బులు యూజ్ చేసి మా ఊరిని బాగు చేసుకోవాలని నా మెయిన్ ఇంటెన్షన్స్, మా ఊరు బాగు చేసుకోవాలని ఉంది. ఓకే మేడం, అంటే మీరు గతంలో అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉండా కూడా మీరు ఈ సేవ చేస్తున్నారు మేడం. మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? రాజకీయ ఒత్తిళ్లు కానీ ప్రజల నుంచి ఎట్లాంటి మీరు సమస్యలు ఎదుర్కొన్నారు మేడం? ఇక్కడ ప్రజల నుండి అంటే అందరు మంచోళ్ళే, నాకు తెలిసినంత వరకు అందరు మంచోళ్ళు. అది కామన్, మీ వర్గము మా వర్గము అనేది. ఇప్పుడు ఇదివరకు చేసిన సర్పంచ్ అయినా ఇదివరకు 3 సార్లు చేశారు. ఏం తెచ్చారు గ్రామానికి? ఇప్పుడు మేము పవర్లో లేము, అసలు ఇది చేయకుండా మాకు లేకున్నా
లేకుంటే మేము చేసాం, వారు ఏం చేశారు. జనాలకి ఏంది అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. దే నీడ్ టు అండర్స్టాండ్. అంటే వీరు వస్తే ఎంత చేస్తారు, ఏం చేస్తారు. పవర్లో లేనప్పుడే చేశారు, పవర్లు ఉంటే ఎట్లా చేస్తారు. మనకి పవర్ అంటే ఏంది అంటే దుర్వినియోగం కాదు. పవర్ అంటే ఏంది అంటే మేము పోయి మాట్లాడుకోగలం, ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోగలను, ఫండ్స్ తెప్పించగలను. అది మెయిన్ పవర్ అంటే అది దాన్ని దుర్వినియోగం చేసుకునే ఇది మాకు లేదు. మాకేంది అంటే అన్నీ చేయాలి, గ్రామానికి అన్నీ చేయాలని ఉద్దేశం మాకుంది. ఓకే మేడం, మీరు ఒక ఎడ్యుకేటెడ్. ఇప్పుడు యువత మొత్తం కూడా బెట్టింగ్ యాప్లకు బానిసలైపోతున్నారు మేడం. ఈ మొబైల్ షాపులు, ఈ మొబైల్ రావడంతో మరి వాళ్ళలో చైతన్యం రావాలంటే మీరు గెలిచిన తర్వాత తల్లిదండ్రులు కానీ విద్యార్థులు ఎలాంటి చైతన్యం తీసుకురావడం కోసం ఏం కృషి చేస్తారు మేడం మీరు? బేసికలీ మనం ఏంటంటే వాళ్ళకు అవేర్నెస్ తీసుకురావాలి. మెయిన్ అవేర్నెస్. ఇప్పుడు నిజంగా చూడాలంటే ఊర్లోనైతే చాలా తాగుడుతోటి 25-30 years కిడ్సే మొత్తం. నాకైతే అసలు వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది. మళ్ళీ ఇంకోటి అంటే ఎడ్యుకేషన్ ఎట్లా అవుతుందంటే 10th తర్వాత దే నాట్ ఎడ్యుకేటింగ్ దర్ కిడ్స్. వాళ్ళు అట్లా పోవట్లేదు పై చదువులకి పోయినా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంజనీర్లు చేస్తున్నారు, పాపం కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దే నాట్ ఏబుల్ టు టాక్ ప్రాపర్లీ. బేసికలీ మనకు అంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి పాపం, బట్ పోయేసరికి వాళ్ళకి ఇంటర్వ్యూస్కి పోతే వాళ్ళు అడిగేది ప్రశ్నలు ఇంగ్లీష్లోనే అడుగుతారు వాళ్ళని. వాళ్ళ అందులో ఉండాలి కదా. నేను అదే పిల్లలకి చెప్పేది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి అని. చదువు ముఖ్యం, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనము మాట్లాడితేనే కదా తెలిసేది మన వ్యూస్ ఏంటి అనేది. వాళ్ళు అడిగే భాషలో మనం అర్థం చేసుకొని వాళ్ళకి చెప్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది మనం చెప్పింది. ఇక్కడ యూత్ ఏమవుతుందంటే తాగుడికి బాగా బానిస అవుతున్నారు. ప్లస్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే తగ్గినాయి కొంచెం, ఎందుకంటే ఇక గవర్నమెంట్ కూడా ఇది చేస్తున్నారు కదా, కొంచెం స్ట్రిక్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి, అందరినీ ఒకసారి తీసుకురావాలి, యంగ్ జనరేషన్ తీసుకొచ్చి మాట్లాడాలి. అది నా ప్రాబ్లం. అది ఓకే మేడం, మీరు కూడా ఒక మహిళగా సర్పంచ్గా ముందుకు వెళ్తున్నారు మేడం. ఇక్కడ మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే ఈ బెల్ట్ షాపుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళలో చైతన్యం రావాలి, తాగే వాళ్ళలో చైతన్యం రావాలి, షాపులు నడిపించే వాళ్ళలో చైతన్యం రావాలంటే మీరు ఒక సర్పంచ్గా గెలిచిన తర్వాత వాళ్ళలో ఎలాంటి అవేర్నెస్ తీసుకురావటం? అవేర్నెస్ బేసికలీ తీసుకురావాల్సింది మనిషిలో తీసుకురావాల్సింది, బెల్ట్ షాప్లో అది కాదు. బేసికలీ తాగితే ఇప్పుడు బేసికలీ చూస్తున్నారు కదా ఎట్లా చనిపోతున్నారు, యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. మా ఊర్లో చాలా అయినాయండి అట్లా. రీసెంట్లీ కూడా చాలామంది వాళ్ళకు రాత్రిపూట పోతారు తాగేసి మొన్న రీసెంట్లీ పాపం యంగ్ కిడ్ 20 years 21 year old కిడ్ జస్ట్ సినిమాకి పోకుంటూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఆయన. ఆ రోజైతే చాలా బాధ అయింది మాకు, చాలా అంటే చాలా బాధ. ఎందుకంటే దే ఆర్ భవిష్యత్తు మన ఊరికి. ఇప్పుడు వాళ్ళు భవిష్యత్తు మనకి. ఆ భవిష్యత్తే లేకపోతే ఎట్లా? రేపటి నాడు వాళ్ళు ఊరికి వచ్చి బతకాలి అంటే భవిష్యత్తే లేకపోతే ఇప్పుడు యంగ్ జనరేషన్ 20-25 years ఎన్ని కేసులు అండి మా ఊర్లో? 307 కేసెస్ అయితే ఎన్ని కేసెస్ ఉన్నాయి తెలుసా? అసలు మనము వాళ్ళను రెచ్చగొట్టొద్దు, రెచ్చగొట్టే జనాలు ఉన్నారు ఇక్కడ. ఆ రెచ్చగొట్టేతనం పోగొట్టాలండి మా దగ్గర మెయిన్ అది. ఇప్పుడు వాళ్ళు వెనుకకుంటారు, వాళ్ళు మంచిగానే ఉంటారు, పాపం బలయ్యేది పిల్లలు. వాళ్ళకేంది యంగ్ జనరేషన్ 20, 22, 23 years old కిడ్స్కి ఏం తెలుసు మంచి చెడు అనేది? మనం మంచి చూపించాలి కానీ ఏమైనా చెడు చూపిస్తే మనం గుండాయిజం చేస్తే మనకి ఇట్లా నడుస్తుంది అట్లా నడుస్తుంది అని చెప్పొద్దు పిల్లలకి. అది అవేర్నెస్ తీసుకురావాలి. అదేంటి అంటే ఇప్పుడు నేను ఒక పవర్కి వస్తే నేను వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడతాను, మీకు ఇది చేస్తాను ఇది చేస్తాను, మరి మీ ప్రాబ్లమ్స్ ఏంది అని చూసుకోవాలి. అది తీసుకురావాలి చైతన్యం అంటే గత ప్రభుత్వాలు ఇవన్నీ చేయలేదంటారా మీరు? బేసికలీ సర్పంచ్ ఇప్పుడు ట్రై చేశారండి. బేసికలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండాలి, మెయిన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రావాలి, గవర్నమెంట్ నుండి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రావాలి, ఊళ్ళలో క్యాంప్స్ పెట్టాలి. మెయిన్ అవేర్నెస్. డ్రింకింగ్ చేస్తే ఎట్లా అవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి, ఫ్యామిలీకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, పోయిన వాళ్ళు పోతారు, పాపం వెనుక ఉన్న వాళ్ళు ఎంత బాధపడతారు. 20 ఏళ్ళు పెంచుకున్న పిల్లగాడు పోతే వాళ్ళకి జీవితాంతం ఏముంటుంది? నాకేముందమ్మా ఉన్నోడు పోయినా నేను ఎవరు కొట్టేస్తేంది అట్లా వస్తుండే అవన్నీ పోవాలి కదా. చనిపోవడం అనేది ఇట్స్ రియలీ 20-24 years కిడ్స్ ఇట్స్ వెరీ సాడ్ యాక్చువల్లీ. అవి చేంజెస్ చేద్దామని నేను అనుకుంటున్నాను. బేసికలీ మేము మాట్లాడాలి వాళ్ళతో, కౌన్సిలింగ్ ఇప్పించాలి. మెయిన్ కౌన్సిలింగ్ ఇస్తే చాలా చేంజెస్ అవుతాయండి. బికాజ్ వాళ్ళకి మాట్లాడేటోళ్ళు కాదు, వాళ్ళ లెవెల్కి పోయి మాట్లాడాలి. యూ నీడ్ టు గో టు దేర్ లెవెల్ అండ్ యూ హ్యావ్ టు టాక్ టు దెమ్ వాట్ ఆర్ దే ప్రాబ్లమ్స్ అని.
నేను అదే అనుకుంటున్నాను. బేసికలీ చూద్దాం, గెలిచినాక ఒకసారి అందరిని మేడం పిల్లల్ని మీరు పిలిపించి చెప్పే ఇవన్నీ కూడా మంచి చాలా బాగున్నాయి. ఒకవేళ ఇదే కనుక అయితే నూతన మార్పు వస్తుంది అంటారా బిక్కుమల్ల గ్రామంలో? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఇప్పటికే చాలా మార్పు వచ్చింది మా ఊర్లో. 4 ఏళ్ల నుండి మీరు చూడండి, అసలు గొడవలు తక్కువైనాయి చాలా. అసలు ఎంత నటోరియస్ ఉండే మా ఊరు, అటువంటిది చాలా తక్కువైనాయి. అంటే మాకు గవర్నమెంట్ కూడా చాలా సహకరించింది, పోలీస్ శాఖ చాలా సహకరించింది మాకు. అంటే ఎక్కడ వాళ్ళకు ఏంది అంటే తప్పు చేస్తే భయం అనేది ఉండాలండి. అదే తప్పు చేస్తే దే ఆర్ అకౌంటబుల్ అనేది తెలియాలి. దే ఆర్ అకౌంటబుల్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్. దే నీడ్ టు నో దాట్. అది మనం చేసినాము అయిపోయినా మనం వెనక కూర్చుంటాం హాయిగా ఉంది. కేసులలో తిరుగుతుంటే వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తారు, దొరవారి ఇంట్లో కేసు పడ్డాము అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్లకు మేమే కాల్ చేయాలి. అట్లా చేసుకోవటం వల్ల అవసరమా? వాళ్ళకు సగం పని తగ్గిపోతుంది మనం అట్లా మనం ఇది చేస్తే. వేరే వాటి మీద ఎందుకు ఇస్తారు పోలీస్ శాఖ కూడా. అది ఏంటంటే నాకేంటంటే పోలీస్ శాఖతోటి కూర్చొని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. ఎస్ఐ గారులతోటి, సిఐ గారులతోటి కూర్చొని మాట్లాడి ఊరికి తీసుకొచ్చి ఇట్లా ఉంటుంది, ఇట్లా అవుతుంది, మీ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాక లైఫే ఉండదు. ఏం చేద్దామన్నా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాక, ఒక రౌడీ షీటర్ అనే కేసు పడ్డాక ఉంటుంది ఆ భవిష్యత్తు ఏమన్నా. ఎక్కడ పోయినా పోనీ ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా నిలబడదామన్నా కానీ వాళ్ళకి ఎఫ్ఐఆర్ కేసు ఉంటే నువ్వు పనికిరావు అంటారు. వాళ్ళకి 24, 22, 23 ఇయర్స్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అది మెయిన్ అక్కడ అవేర్నెస్ తీసుకురావాలి. మేమంటే ఇప్పుడు ఉంటాం, నాకు 53 years old, ఈ 5 years చేస్తాను, తర్వాత నాకు చేత కాదు. వాళ్ళే కదా చేసేది రేపటి నాడు. మరి వాళ్ళు మంచిగా ఉంటే కదా మనకు మంచిగా ఉండేది, వాళ్ళ ఊరు బాగుండేది. అది నా ప్రయత్నం ఏంటి అదే అండి. ఇప్పుడు విలేజ్లలో కూడా ఈ ఓట్లు అంటే పండగలాగా భావిస్తారు మేడం. ఇక్కడ ఓటర్లు కూడా ఎంతసేపు ఉన్న మద్యానికి మనకి దాన్ని తొలగించాలంటే, అంటే దాన్ని అంతం చేయాలంటే మీరు ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు? ఇప్పుడు ఓటుకు అమౌంట్ కాకుండా, మద్యం కాకుండా స్వచ్ఛందంగా వచ్చి ఓటేసేటట్టు మీరు ఏమైనా మార్పు తీసుకొస్తున్నారా ఓటర్లు? ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ బేసికలీ పీపుల్ హ్యావ్ నాట్ చేంజ్ యట్. ఆఫ్టర్ విన్నింగ్ ఐల్ మేక్ దట్ డెఫినెట్లీ చేంజ్. బికాస్ వాళ్ళకి ఏంది ఇప్పటిదాకా ఏమైంది, వీళ్ళెంత వాళ్ళెంత బలబలాలు ఉన్నాయి. ఒక్కసారి తీసుకొచ్చినాక వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడు జనరేషన్స్ కొద్దీ అట్లా ఉన్నది, ఒక్కసారి మార్పు అయితే రాదు కదా. ఇట్ టేక్స్ టైం. ఆ టైం మనం వాళ్ళకి ఇవ్వాలి. నేను ఈ 5 yearsలో ఆ ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. డబ్బులకు లొంగిపోతే ఏముంది, రేపటి నాడు మీ భవిష్యత్తు నమ్ముకుంటారా? అటువంటివి తీసుకురావాలి కదా. ఒక్కసారి అయితే చేంజ్ రాదండి, డెఫినెట్లీ ఒక్కసారి అయితే చేంజ్ రాదు. ఇట్ టేక్స్ టైం. ఎక్కడైనా ఏ ఊర్లో అయినా ఇట్ టేక్స్ టైం. కాకపోతే నేను అనేది ఏంటంటే ఎవరైనా ఎడ్యుకేటెడ్స్ ఉంటే ముందుకు రావాలి, చేయాలి. నేను నిలబడదామని అనుకోలేదండి. బేసికలీ ఐ ఆస్క్డ్ సో మెనీ పీపుల్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, దట్ ఐ విల్ బీ దేర్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ యూ. బట్ నోబడీ వాజ్ రెడీ, బికాస్ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ మనీ. వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు టు నిలబడు అవన్నీ. అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ముందుకు రావాలి అంటే మనం ఆ సిస్టమ్నే తీసేస్తే ముందుకు వస్తారు, అంతే కదా. ఇప్పుడు మనం ఇయ్యనంత మాత్రాన వేరే వాళ్ళు ఇవ్వకుండా అయితే ఊరుకోరు కదా. మొత్తం సిస్టమ్నే క్రాష్ చేయాలంటే యూ హ్యావ్ టు బి రైట్ పర్సన్ ఇక్కడ ఉండాలి. రైట్ పర్సన్ ఉంటేనే ఆ సిస్టమ్ అంతా క్రాక్ అవుతుంది. 5 years ఈజ్ అ లాంగ్ టైమ్. వీ విల్ సీ హౌ ఇట్ గోస్. నేను చేద్దామని అనుకుంటున్నాను. నాకు అందరు సహకరిస్తే ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద విలేజ్. ఓకే మేడం, చివరిగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలు తీసుకొచ్చి మొత్తం సోమరిపోతులు తయారు చేస్తుంది కొంతమంది అనుకుంటున్న వాదన. ఇప్పుడు మీరు సర్పంచ్గా పోతున్నారు, మీరు అట్లాంటి ఉచిత హామీలు ఇవ్వటాలు కానీ ఈ ఉచిత హామీల పైన మీ అభిప్రాయం ఏంటి మేడం? ఉచిత హామీలు ఇవ్వద్దండి, సింపుల్గా చెప్పాలంటే. నిజంగా ఎందుకంటే లేజీ తయారు చేస్తున్నాం మనం పీపుల్ని. వాళ్ళకు తెలుసు వాట్ దే ఆర్ డూయింగ్, మనకన్నా ఎక్కువ వాళ్ళకు ఉంది అవగాహన. అది వాళ్ళని మంచితనం నుండి వాళ్ళు తీసుకెళ్తే నాకు మంచిగా అనిపిస్తుంది బేసికలీ. కాకపోతే వాళ్ళ గవర్నమెంట్స్ ఏంది అంటే బేసికలీ వాళ్ళకు పవర్ రావాలంటే, ఇది రావాలంటే దే వాంట్ టు డూ సమ్, అట్లా చేస్తే అట్లా వస్తుంది అనుకుంటున్నారు. కానీ నా అభిప్రాయం, బికాస్ ఐఎమ్ ఎ వెరీ వెల్ సెటిల్డ్ పర్సన్, ఐఎమ్ థింకింగ్ దట్. బట్ వాళ్ళకి ఎట్లుందో నాకు తెలియదు. బికాస్ నేను అప్పర్ కాస్ట్ ఫ్యామిలీలో పుట్టాను. ఐ డోంట్ గో త్రూ ఆల్ దట్ వాట్ దే హ్యావ్ గాన్ త్రూ. Because I don't want to be in their shoes. I am not in their shoes, to be frank. Because నేను అట్లా మాట్లాడలేను కదా. ఇప్పుడు ఐఎమ్ ఇన్ అ బెటర్ పొజిషన్, సో ఐ కెన్ సే లైక్ దట్ అనేది నా ఉద్దేశం కాదు. వాళ్ళ షూస్లోకి పోయి వాళ్ళని అర్థం చేసుకునేటోళ్ళు కావాలి. మరి వాళ్ళు చేసేది కూడా బహుశా వాళ్ళ షూస్లోకి పోయే చేస్తున్నారేమో.
సింపుల్గా చెప్తున్నా ఇప్పుడు, బికాస్ నేనైతే అప్పర్ కాస్ట్, నాకు ఏ ప్రాబ్లం రాలే. ఐ కేమ్ ఫ్రమ్ ద గుడ్ ఫ్యామిలీ. ఈ ఇంట్లోకి వచ్చేసరికి ఐ మీన్ గుడ్ ఫ్యామిలీ. సో మాది ఇక్కడే, నా తల్లిగారు మొగిలిచెర్ల గ్రామం, కురివి మండల్. సో నేను ఐఎమ్ నాట్ ఎ రైట్ పర్సన్ టు సే ఎనీథింగ్ అబౌట్ దాట్, బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ షూస్. నేను చెప్పేది అది. ఓకే మేడం, మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మీరు బారిలోకి దిగారు మేడం. మీ గుర్తు ఏంటిది? ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? మా గుర్తు కత్తెర గుర్తు. నేను ఒక్కటే హామీ ఇస్తాను, 5 ఏళ్లలో నేను మీకుంటాను, మీరు నాకుంటారా? నేను 10 years ఫార్వర్డ్ తీసుకెళ్తాను. మీరు నాకేస్తే నేను 10 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తాను. నాకు తెలుసు 10 ఏళ్ళు వెనుకకు పోవాలని అయితే మీరైతే అనుకోరు, 10 ఏళ్ళు ముందుకు పోతారని. ఇప్పుడు యూత్ జనరేషన్కి అందరికీ తెలుసు వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ దే వాంట్ అనేది. నాది కత్తెర గుర్తు.